హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్ సోయా సాస్, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెరుగును వేసుకొని ఇవన్నిటిని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఒక ఎగ్ని కట్ చేసి వేసుకోండి. ఎగ్ వేసిన తర్వాత ఎగ్ అనేది మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బియ్యం పిండిని వేసుకోండి. 1 స్పూన్ బియ్యం పిండి అనేది చికెన్కి క్రిస్పీనెస్ ఇస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని 2 to 3 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదు, బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి గ్రైండ్ చేసేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఈ అన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నానబెట్టిన చికెన్ ఉంది కదా, అది బయటకు తీసేసుకొని కొద్దిగా మిక్స్ చేసి మనం ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ పౌడర్లో బాగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. బాగా ప్రెస్ చేసుకుంటూ చికెన్ ముక్కలకి కోట్ చేయండి. ఎంత ప్రెస్ చేస్తే అంత తడిదనం అనేది బయటకు వస్తూ ఇంకా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని మనం కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని వీటిని ఒక 10 నిమిషాల వరకు మిక్స్ చేయకుండా అలానే లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయినట్టు అనిపించినప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోండి. ఈ చికెన్ పాప్కార్న్ అనేది వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓపిక కొద్ది ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి, అలా పెడితే అడుగంటేస్తుంది, మీద అనేది మాడిపోతూ ఉంటాయి. లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వేయించుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.